హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇక ఈరోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈరోజు సండే కదా, డబుల్ హెడర్. సెకండ్ మ్యాచ్ గురించి అయితే మనం ఈరోజు ప్రివ్యూ మాట్లాడుకుందాం. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మధ్య ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది, అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, పాత రికార్డ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన ప్రతి వీడియో ప్రివ్యూ మరియు రివ్యూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఆర్ఆర్ టీం అయితే ఈ టోర్నమెంట్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్తో మొదటి మ్యాచ్ ఓడిపోయింది, అలాగే లాస్ట్ కేకేఆర్తో అయితే ఓడిపోయింది. కాబట్టి వీళ్ళు ఈ సీజన్లో ఇంకా బోనీ కొట్టలేదు. అదర్ హ్యాండ్ సిఎస్కే టీం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో పర్లేదు, మంచి మార్జిన్తోనే గెలిచారు. కానీ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో మాత్రం చాలా దారుణంగా అయితే ఓడిపోయారు. ముఖ్యంగా బౌలింగ్లో, బ్యాటింగ్లో 2 డిపార్ట్మెంట్స్లోనూ సిఎస్కే టీం అయితే ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇక ఈ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూసుకుంటే, ముందుగా ఈ 2 టీమ్స్ మధ్య ఇప్పటివరకు ఐపీఎల్లో 30 మ్యాచ్లు జరిగాయి. సిఎస్కే టీం 16 మ్యాచ్లో గెలిచింది, ఆర్ఆర్ టీం 14 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి సిఎస్కే టీంకి అయితే కాస్త బెటర్ ఎడ్జ్ అయితే ఉంది. కానీ ఈ 2 టీమ్స్ మధ్య జరిగిన ఆఖరి 5 మ్యాచ్లో మాత్రం ఆర్ఆర్ టీం అయితే క్లియర్గా డామినేట్ చేసింది. ఆఖరి 5 మ్యాచ్ల్లో ఆర్ఆర్ టీం 4 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే టీం 1 మ్యాచ్లోనే మాత్రమే గెలిచింది. దాన్ని బట్టి రీసెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకే బెటర్గా ఉంది సిఎస్కే పైన. ఇక రేపు మ్యాచ్ జరగబోయే గౌహతి స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతోంది. జనరల్గా మనకి బరస్పర స్టేడియంలో అయితే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, కేకేఆర్ మరియు ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది, పిచ్ అయితే కాస్త స్టిక్కీగా ఉంటుంది. కాబట్టి స్పిన్నర్స్కి అయితే హెల్ప్ దొరికే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం హై స్కోరింగ్ మ్యాచ్ అయితే అయ్యేలా కనిపించట్లేదు ఈ మ్యాచ్. మనకి లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మరియు ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో 150 అలా వచ్చింది అంతే స్కోరు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మ్యాక్సిమం 170, 180 లోపలే ఉండొచ్చు స్కోర్స్. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా చేసింగ్కే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ప్లేలోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఇక 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ముందుగా సిఎస్కే టీం యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడాలంటే, ఈ టీంలో అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ బ్యాటింగ్లో అయితే చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వీళ్ళ బ్యాటింగ్లో డెప్త్ ఉంది, కానీ నెంబర్ 9 వరకు ఆ ఫైర్ పవర్ అయితే కనిపించట్లేదు వీళ్ళ బ్యాటింగ్లో. అంటే T20 ఫార్మాట్కి సరిపడే బ్యాటింగ్ లైనప్ కాదనిపిస్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళు చేపాకలో స్లో పిచ్చెస్ ఉంటాయి, పెద్దగా స్కోర్స్ రావు. దాన్ని బట్టి నార్మల్ బ్యాట్స్మెన్స్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ స్కోర్స్ ఉండవు, కాబట్టి బ్యాటింగ్ డెప్త్ ఉంటే సరిపోద్ది అనుకున్నారు. కానీ ఆ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ అయితే మిస్ అయింది. ఆ బిగ్ హిట్టర్స్ అయితే లేరు, ఒక్క శివం దుబే ఉన్నాడు అంతే. ఇక డౌన్ ద ఆర్డర్ ధోని ఉన్నాడు. ధోని ఎలాగో మనకి నెంబర్ 9లో బ్యాటింగ్కి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో. అంటే ధోని మీద రిలై అవ్వడం చాలా కరెక్ట్ కాదు సిఎస్కే టీం. కాబట్టి ధోనిని యాజ్ ఎ ఫినిషర్గా ఏదో లాస్ట్లో వచ్చి 2-3 సిక్స్లు కొడతాడు అంతే తప్ప, ధోని ఉన్నాడు మ్యాచ్ సేవ్ చేస్తాడు అనుకుంటే మాత్రం అది వాళ్ళ పొరపాటే అవుతుంది. కాబట్టి సిఎస్కే టీంలో అయితే ఖచ్చితంగా బ్యాటింగ్లో అయితే చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్లో తెలియలేదు, కానీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మాత్రం క్లియర్గా కనపడింది. అయితే వీళ్ళ దగ్గర అయితే వాటిని సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠిని అసలు ఓపెనర్గా ఎవరు ఆడించమన్నారు? ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ అయితే ఓపెనర్గా అంత మంచి రికార్డు ఉంది. మరి అలాంటప్పుడు రుతురాజ్ గైక్వాడ్ని 1 డౌన్లో పంపించాల్సిన అవసరం ఏంటి? రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా పంపాల్సిన అవసరం ఏంటి? రుతురాజ్ గైక్వాడ్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే ఓపెన్ చేస్తే బాగుంటుంది. అలాగే శ్యామ్ కరణ్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. నాకు తెలిసి ఈ రోజు టీంలో శ్యామ్ కరణ్కి ప్లేస్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్లో జడేజా, అశ్విన్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కాబట్టి సిఎస్కే టీంలో అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. అదేంటంటే శ్యామ్ కరణ్ని పక్కన పెట్టి తన ప్లేస్లో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మనకి ముఖేష్ కుమార్ లేదా గుర్జప్నీత్ సింగ్, వీళ్ళిద్దరిలో ఎవరినొకరిని ప్లేయింగ్ 11లోకి తీసుకొస్తే ఫాస్ట్ బౌలర్గా మనకి ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్స్ని ఆడించుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ డెవాన్ కాన్వే టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు శ్యామ్ కరణ్ని పక్కన పెడితే. కాబట్టి ఆ ప్లాన్ ఏమన్నా సిఎస్కే టీం ఈరోజు మ్యాచ్లో వర్కౌట్ చేస్తారేమో చూడాలి. అట్ ద సేమ్ టైం దీపక్ కూడా అయితే ఫెయిల్ అవుతున్నాడు, కాబట్టి తన ప్లేస్లో కూడా విజయ్ శంకర్ని ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. నేనైతే సిఎస్కే టీం ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే ఓపెన్ చేయాలి. నెంబర్ 3లో రచిన్ రవీంద్ర, నెంబర్ 4లో విజయ్ శంకర్, నెంబర్ 5లో శివం దుబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 8లో మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో ముఖేష్ చౌదరి లేదా గుర్జప్నీత్ సింగ్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ టీంలోకి వస్తే బాగుంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా అయితే వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది నా ప్లేయింగ్ 11. ఈ చేంజెస్ చేస్తే సిఎస్కే టీం బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
ఇక అదర్ హ్యాండ్ ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే బౌలింగ్లో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు, బ్యాటింగ్లో కూడా చాలా దారుణంగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఆర్ఆర్ టీం బ్యాటింగ్ గురించి కనుక మనం మాట్లాడాలంటే మనకి టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మరియు రియాన్ పరాగ్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప ఆ టీంకి భారీ స్కోర్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి వీళ్ళు 20s 30s చేయడం కాదు టాప్ ఆర్డర్లో, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు కనీసం ఒక 50 అన్న కొట్టాలి, మిగిలిన బ్యాట్స్మెన్స్ ఒక 20 30s కొట్టినా పర్వాలేదు. ఆ తర్వాత మనకి షిమ్రాన్ హెట్మేర్ అయితే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వగలడు. అంతే తప్ప వీళ్ళ ముగ్గురు 20s 30s కొట్టి షిమ్రాన్ హెట్మేర్ ఏదో ఆడతాడు అనుకుంటే మాత్రం అది పొరపాటే. కాబట్టి టాప్ ఆర్డర్ మీదే ఆర్ఆర్ టీం అయితే ఎక్కువ ఆధారపడి ఉంది. వాళ్ళ టీంలో ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తే వాళ్ళ టాప్ 3లో ఎవరో ఒకరు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగలిగితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ లేకుండా ఉంటుంది. చివరిలో మనకి షిమ్రాన్ హెట్మేర్ మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వగలడు. కాబట్టి వాళ్ళ బ్యాటింగ్లో అయితే ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా బ్యాటింగ్ అయితే ఏం బాగాలేదు ఆర్ఆర్ టీంది. అట్ ద సేమ్ టైం బౌలింగ్ గురించి ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా మనకి జోఫ్రా ఆర్చర్ అయితే ఏమాత్రం ఎఫెక్టివ్గా అనిపించట్లేదు ఇండియన్ పిచెస్ మీద. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, జోఫ్రా ఆర్చర్కి ఆ పేస్ ఉంది తప్ప ఆ పేస్ని కంట్రోల్ చేసే స్కిల్ అయితే కనిపించట్లేదు తనలో. మనకి ఇండియన్ పిచెస్ మీద కట్టర్స్ వేయగల బౌలర్సే సక్సెస్ అవుతారు, అట్ ద సేమ్ టైం పేస్ వేరియేషన్స్ చేయగల బౌలర్సే సక్సెస్ అవుతారు. కాబట్టి జోఫ్రా ఆర్చర్ అయితే ఆ రెండు చేయలేడు. తను యార్కర్స్ చేస్తాడు, అలాగే ఫుల్ పేస్ డెలివరీస్ అయితే ప్రొడ్యూస్ చేయగలడు అంతే. కాబట్టి తన ప్లేస్లో ఫజలాక్ ఫరూక్ని ఏమన్నా ఈరోజు టీంలోకి తీసుకొస్తారేమో చూడాలి. అంతకుమించి ఇంకా ఆర్ఆర్ టీంలో పెద్దగా చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో మనకి హసరంగాన్ అయితే నెంబర్ 5లో బ్యాటింగ్ పంపించారు, ఒక ప్రయోగం చేశారు, అది బెడ్స్ కొట్టింది. అలాంటివి ఏం చేయకుండా హసరంగాని నెంబర్ 8లోనే పంపిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇక వీళ్ళ టీం విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో రియాన్ పరాగ్, నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6లో శుభమ్ దూబే, నెంబర్ 7లో షిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 8లో వానిండు హసరంగా, నెంబర్ 9లో ఫజలాక్ ఫరూకి, నెంబర్ 10లో మహీషా తీక్షణ, నెంబర్ 11లో తుషార్ దేశ్పాండే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ అయితే వస్తాడు. ఇక ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూసుకుంటే ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా రెండు టీమ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిఎస్కే బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్ఆర్ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిఎస్కే బౌలింగ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, కానీ ఆర్ఆర్ బౌలింగ్లో మాత్రం సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చూసుకుంటే మనకి సంహౌ సిఎస్కే కాస్త బెటర్ టీమ్ అనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఉంది, అట్ ద సేమ్ టైం మ్యాచ్ జరిగేది గౌహతిలో కాబట్టి బరస్పరా స్టేడియంలో పిచ్ స్పిన్నర్స్కి అయితే కాస్త హెల్ప్ ఉంటుంది. సిఎస్కే టీంలో కాస్త బెటర్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి సిఎస్కే టీంకి అయితే కాస్త బెటర్ ఎడ్జ్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఏ టీం గెలుస్తుందో.